అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ డైనమిక్ రౌటింగ్. ఈ డైనమిక్ రౌటింగ్ ఏంటంటే చూడండి, కామన్గా ప్రతి యూఆర్ఎల్కి ఉండే ఎండ్ పాయింట్కి ఒక అవుట్పుట్ ఉంటుంది. అయితే ఇప్పటివరకు మనం స్టాటిక్గా రౌట్స్ డిఫైన్ చేసి ఏ రౌట్ హిట్ చేస్తే ఏ అవుట్పుట్ రావాలనేది మనం స్టాటిక్గానే డిఫైన్ చేసాం. అయితే ఇక్కడ ఈ ఎండ్ పాయింట్ ఉంది కదా, దీన్నే పరామ్స్ అని కూడా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక యూఆర్ఎల్ ఉండి ఆ యూఆర్ఎల్కి ఉన్న ఎండ్ పాయింట్ అంటే పరామ్స్కి వస్తున్న వాల్యూ ఏంటో మనకు తెలియదు, లేదా డైనమిక్గా ఏపీఐ నుంచి ఒక వాల్యూ వస్తుంది. అలాంటప్పుడు ఈ డైనమిక్ వాల్యూకి మనం క్రియేట్ చేసే రౌటే డైనమిక్ రౌటింగ్. అండ్ డైనమిక్ రౌట్స్ని డిఫైన్ చేయడానికి మనం యూజ్ చేసేది స్క్వేర్ బ్రాకెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రొడక్ట్స్ అని ఒక కేటగిరీ ఉంది. ఈ కేటగిరీ లోపల యూజర్స్ ఉన్నారు. ఆ యూజర్ నేమ్ డైనమిక్గా వస్తున్నప్పుడు ఆ యూజర్ నేమ్ ఏంటో నాకు తెలియదు, కాబట్టి ఆ వస్తున్న వాల్యూని డైనమిక్గా నేను పేజ్లో చూపించాలనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ ఫోల్డర్ లోపల ప్రొడక్ట్స్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ప్రొడక్ట్స్ ఫోల్డర్ లోపల ఇంకొక యూజర్స్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ యూజర్స్ నుంచి వస్తున్న యూజర్ నేమ్ని నేను డైనమిక్గా చూపించడానికి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ యూజర్స్ లోపల ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి డైనమిక్గా వస్తుంది కాబట్టి ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాను. స్క్వేర్ బ్రాకెట్స్లో యూజర్ నేమ్ పేరుతో ఒక డైనమిక్ రౌట్ క్రియేట్ చేసి ఇప్పుడు వస్తున్న వాల్యూని చూపించడానికి page.jsx ఈ ఫైల్ ద్వారా మనం వస్తున్న అవుట్పుట్ని డైనమిక్గా పేజ్లో చూపిస్తాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్ నుంచి మనం ఆల్రెడీ అనుకున్నట్టుగా ఈ పరామ్స్ నుంచి మనకి డైనమిక్గా వాల్యూ వస్తుంది. అయితే ఇక్కడ నెక్స్ట్.js-లో ఈ పరామ్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ వస్తున్న పరామ్స్ తాలూకా వాల్యూని ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సోల్ చేసి చూపిస్తారు. console.log ఇక్కడ గెటింగ్ డైనమిక్ వాల్యూ అని ఒక సింపుల్ టెక్స్ట్ ఏదో రాశాను, డైనమిక్ వాల్యూ. ఓకే, అలాగే ఈ పరామ్స్ని కన్సోల్ చేశారు. ఇప్పుడు చూడండి, సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే ఇక్కడ మన రౌట్ ఏంటి, ప్రొడక్ట్స్ లోపల యూజర్స్ తర్వాత మనకి డైనమిక్గా వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ రౌట్ హిట్ చేసేటప్పుడు లోకల్ హోస్ట్ 3000 తర్వాత స్లాష్ ఇచ్చి ప్రొడక్ట్స్ స్లాష్ యూజర్స్ స్లాష్ అనిల్ అని ఒక పేరు రాశారు. ఎంటర్ హిట్ చేస్తే ఇప్పుడు చూడండి, మనం కన్సోల్ ఏదైతే చేసామో ఈ పరామ్స్ని అది ఇక్కడ టెర్మినల్లో కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి గెటింగ్ డైనమిక్ వాల్యూ అని చెప్పి యూజర్ నేమ్ అనిల్ అని వచ్చింది. ఈ గెటింగ్ డైనమిక్ వాల్యూ అనేది ఇక్కడ మనం టెక్స్ట్ రాసాం. ఈ పరామ్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ నుంచి మనకి యూజర్ నేమ్, ఇక్కడ చూడండి మన పరామ్స్ ఏంటి, యూజర్ నేమ్. ఈ యూజర్ నేమ్కి ఉన్న వాల్యూ ఏంటి, అనిల్. ఇక్కడ మనం డైనమిక్గా ఏం డిఫైన్ చేసాం, యూజర్ నేమ్ అని ఒక డైనమిక్ రౌట్ డిఫైన్ చేసాం. ఇది యూజర్ నేమ్. ఓకే, ఈ యూజర్ నేమ్కి వస్తున్న వాల్యూ అనిల్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను అనిల్ అని కాకుండా సునీల్ అని డిఫైన్ చేశాను అనుకోండి. అంటే సునీల్ అని ఇక్కడ మనకి డైనమిక్గా ఒక వాల్యూ వచ్చింది. అప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ టెర్మినల్లో సునీల్ అని వచ్చింది. అయితే మనకి ఇక్కడ కన్సోల్లో రాదు. ఎందుకు అంటే బై డిఫాల్ట్ నెక్స్ట్.js-లో జరిగే రెండరింగ్ అంతా కూడా సర్వర్ సైడ్ రెండరింగ్ అనేది జరుగుతుంది. ఈ సర్వర్ సైడ్ రెండరింగ్ ఏంటి, క్లయింట్ సైడ్ రెండరింగ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుంటాం. అది ఇంకొక డిఫరెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఇక్కడ బై డిఫాల్ట్ ఏంటంటే మనకి సర్వర్ సైడ్ రెండరింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ టెర్మినల్లో మనం కన్సోల్ చేస్తుంది ఈ టెర్మినల్లో ఇలా అవుట్పుట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇలా వస్తున్న డైనమిక్ యూజర్ నేమ్ని నేను ఇక్కడ పేజ్లో చూపించాలంటే ఒక h1 ట్యాగ్ తీసుకుంటాను. మళ్ళీ h1 ట్యాగ్ తీసుకొని యూజర్ నేమ్ ఈజ్ అని రాసి డైనమిక్గా వస్తున్న వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి పరామ్స్ నుంచి వస్తుంది. పరామ్స్లో ఏంటి వస్తుంది, యూజర్ నేమ్ వస్తుంది. కాబట్టి పరామ్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ నుంచి యూజర్ నేమ్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ ఈజ్ సునీల్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మళ్ళీ నేను ఒక అనిల్ అని రాస్తే అనిల్ అని వస్తుంది. ఇన్ కేస్ ఆకాశం రాశాను, ఆకాశం రాస్తే ఆకాశం వస్తుంది. సో ఇలాగా మనకి డైనమిక్గా వస్తున్న వాల్యూస్ని అవుట్పుట్ చేయడానికి ఈ డైనమిక్ రౌటింగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో డైనమిక్ రౌటింగ్ని ఇలాగ స్క్వేర్ బ్రాకెట్స్లో డిఫైన్ చేస్తాం.